దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈనాటి ధ్యానం కొరకు ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము 26వ వచనాన్ని, అలాగే ద్వితీయోపదేశకాండం 33:15 వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 1, 2, 3 స్టార్ట్. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతము కంటే ఎచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 15వ వచనం. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలనను నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మీ మధ్యకు వస్తూ ఈ సంవత్సరానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఏం పేరు? ఎంతమంది చెప్తారు? దీవెనలు ప్రబలే వచ్చరు. ఏంటి? ఎన్ని రకాల దీవెనలు! యోసేపుకు దక్కిన దీవెనలు యాకోబు కుమారుల్లో ఇంకెవడికి దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. యాకోబు 12 మంది పిల్లలను కన్నాడు. 12 మంది పిల్లల్లో యోసేపుకు దక్కిన దీవెనలు మరి ఇంకెవరికి దక్కలేదు. నేను ఒక ఉదాహరణ ఇచ్చాను మీకు. యోసేపు యొక్క పెదనాన్న ఎవరు? ఏశావు. ఈ ఏశావు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అడిగాడు, తండ్రి, నన్ను దీవించటానికి నీ దగ్గర ఒక్క దీవెనైనా లేదా అని అడిగాడు. దీవించటానికి నా దగ్గర ఒక్క దీవెనైనా లేదు అని అంటే ఏముంది నిన్ను దీవించటానికి? నువ్వు శపించబడ్డావు, నీ భూమి శపించబడింది. నీ మీద కానీ నీ భూమి మీద కానీ ఆకాశపు మంచు లేదు. నువ్వు శపించబడిన వాడవని. దీవెనకు బదులు ఏమొచ్చింది? శాపగ్రస్తమైన నవ్వు వచ్చింది. ఒక్క దీవెన కూడా దొరకకుండా ఏడ్చిన వాడు ఏశావు అయితే, ఎవడికి దొరకనన్ని దీవెనలు దొరికిన వాడు యోసేపు. ఏశావుకి యోసేపుకి తేడా ఏంటంటే, ఏశావును గూర్చి పౌలు అపోస్తలుడు ఎబ్రీ పత్రికలో రాశాడు, భ్రష్టుడు అన్నాడు. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండడేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఏశావు భ్రష్టుడు అంటే అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక స్థితిలో దినదినము దిగజారిపోయినాడు. దేవుని విలువలు అర్థం కానివాడు ఏశావు. ఆధ్యాత్మిక జీవితంలో భ్రష్టుడంటే దిగజారిపోయాడు, పతనమైపోయాడు, వ్యభిచారిగా మార్చబడ్డాడు. దేవుని విలువలు అర్థం చేసుకోలేక దేవుడిచ్చిన ఒక్కొక్కదాన్ని పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడు. ఆధ్యాత్మికంగా పతనమైపోయిన వ్యభిచారయ్యాడు. కానీ యోసేపు దినదినము భక్తిలో పరిశుద్ధతలో ఎదిగి పర్వతముల కంటే ఎచ్చుగా ఎంత
ఇక పర్వతముల కంటే ఎచ్చైనది ఏమైనా ఉందంటే సియోను శిఖరమే. ఆ స్థాయికి ఎదిగిన వాడు ఎవరో యోసేపు. ఒకడేమో భక్తిలో దిగజారిపోయాడు. ఇద్దరు అబ్రహాముకు సంతానం నుండి వచ్చిన వారే. ఒకడేమో భక్తిలో దిగజారిపోయాడు, భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, దేవుడిచ్చినవన్నీ పోగొట్టుకున్నాడు. ఇంకొకడేమో 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్న చెరసాలనైనా అనుభవించాడు, కానీ లోకంతో పాపంతో రాజీ పడలేదు. భక్తి జీవితంలో శిఖరాగ్ర స్థాయికి ఎదిగాడు యోసేపు. కనుక యోసేపు మీదకు వచ్చిన దీవెనలు 1 కాదు 2 కాదు. నేను చాలా దీవెనలు మీతో చెప్పాను. పోయిన ఆదివారం జగన్నాథపురంలో చెప్పాను, ఏలూరులో కూడా చెప్పాను. ఎన్ని దీవెనలు పొందాడు యోసేపు అని. ఒకవైపు పైనుండి దీవెనలు, మింటి దీవెనలు, అంటే దేవుని వలన వచ్చే దీవెనలు, పైనుండి వచ్చేవి, పైనుండి వచ్చే మింటి దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, స్తనముల దీవెనలు, గర్భఫలముల దీవెనలు, సర్వశక్తుని దీవెనలు, అన్ని మనోడికే. ఈ దీవెనలు అంతేకాదు, తనను కన్న తండ్రి దీవెనలు, అతని పూర్వీకుల, అతని పితరుల దీవెనలు కూడా ఇతని తల మీదకే వచ్చేసాయి. ఇన్ని రకాల దీవెనలతో నిండిపోయి అతని దీవెనలట, అతడు పొందిన ఆశీర్వచనములట, అతడు పొందిన దీవెనలట చిరకాల పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలినవట. స్తోత్రం చెప్పండి. ఎంత? చిరకాల పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలినయట. ఇక్కడ చిరకాల పర్వతముల కంటే ఎచ్చుగా ప్రబలినవి అని రాశాడు దైవజనుడు మోషే. ఈ మాటలు యోసేపును దీవిస్తున్నప్పుడు తన కన్న తండ్రి అన్న మాటలు, తన కన్న తండ్రి ప్రవచించిన మాటలు. యోసేపు, నువ్వు పైనున్న మింటి దీవెనలు, పైనుండి మింటి దీవెనలు, కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, స్తనముల దీవెనలు, గర్భముల దీవెనలు, సర్వశక్తుని దీవెనలు, నీ తండ్రి దీవెనలు, నీ పితరుల దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. ఆ దీవెనలన్నీ కలిపి చిరకాల పర్వతముల కంటే ఎచ్చుగా వెళ్ళి ప్రబలుతాయి అని దీవించాడు. ఎవరిని దీవించాడు? యోసేపును దీవించాడు. ఎవరు దీవించాడు? తన తండ్రి యాకోబు దీవించాడు.